హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది వీడియో, అంటే నచ్చుతుందని అనుకుంటున్నాను. దానికన్నా ముందుగా నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, వర్క్ స్ట్రెస్ అవుతుంది కదా, హెల్త్ కూడా చూసుకోండి జాగ్రత్త అని చెప్పి. అలాగే ఒక్కొక్కసారి వీడియోస్లో వాయిస్ లో ఉన్నా కూడా వాయిస్ లో ఉంది, హెల్త్ బాగాలేదా ఏంటి, ఎక్కువ సరిగా ఉండాలి, సరిగా తినాలి, ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రసన్న కుమారి గారు అని లాస్ట్ టైం అలా పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇంతటి మహాసముద్రం అనమాట యూట్యూబ్ అనేది. నేను ఒక చిన్న యూట్యూబర్ని, అందులో నన్ను కూడా ఇష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా నాకు అలా చెప్తుంటే నిజంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నన్ను ఒక సబ్స్క్రైబర్ కూడా గుర్తుపట్టారు. మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో నన్ను కూడా గుర్తుపట్టారు. అది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా వీడియో వచ్చేసరికి ఇక్కడైతే రూమ్ నుంచి బయలుదేరి మేము ముందు శరవణ భవన్లో అయితే టిఫిన్ అయితే చేసామండి, బ్రేక్ఫాస్ట్. అక్కడ బాగుంటుంది కదా, అంటే ఫేమస్ కదా తమిళనాడులో. సరే అక్కడికని వెళ్ళాము, బాగానే ఉంది. రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించినాయి నాకు. ఇక్కడైతే ఇడియప్పం చూసారు కదా, ఇదైతే మా వారికి చాలా నచ్చేసింది. అది నేను ఇంట్లో కూడా చేయమని చెప్పి నాకు చెప్పారనమాట. ట్రై చేస్తానని చెప్పాను. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి బయటకైతే వచ్చామండి మేము. అయితే మార్నింగ్ స్టేషన్ దగ్గర మేము ఆటో మాట్లాడుకున్నాం కదా, ఆ ఆటో ఆయనే మాకు రూమ్ ఇది బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారనమాట. ఆయనే మళ్ళీ మాకు ఈవినింగ్ వరకు తీసుకువెళ్ళారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇలాగ తిరగడం అది బాగానే తిరుగుతాను, కానీ నాకు బస్సెస్ కానీ కార్స్ కానీ పడవండి. వెంటనే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. నేను ఈయంతో తిట్లు తినేది ఆ ఒక్క విషయంలోనే. ఒక్కొక్కసారి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు సర్వీసెస్ అనేవి అన్ని ఆటోసే ఉంటాయని ఉండదు కదా, క్యాబ్స్ కూడా ఉంటుంటాయి. ఒక్కోసారి వీలు బట్టి ఉంటుంది. ఇంకా మేము ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి, సిరిపురం. చాలామంది చూసుంటారు మనలో. ఇంకోండి గుడి బయట అయితే పువ్వులు ఎంత బాగున్నాయో, కలువ పూలు బాగా దొరికినాయి. వెళ్ళిన చోటల్లా కూడా ఈ తామర పూలు అనేవి బాగా దొరికినాయి. కొంచెం మరి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినా కూడా బాగానే ఉన్నాయి. నేనైతే ముందు అమ్మవారికి కొన్ని పూలు తీసుకొని తర్వాత నేను కూడా తీసుకుని ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఎందుకంటే ఫోన్ అనేది లోపలికి ఎలా ఉండదు, మనకి గేట్ ముందు వరకు నేను చూపిస్తాను. ఇంకా ఈ గుడి కోసం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదండి. ఈ గోల్డెన్ టెంపుల్ అంటే నారాయణి అమ్మవారు, ఈ టెంపుల్ వెనుక ఉన్న అసలు వ్యక్తి శక్తి అమ్మ, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఈ టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది కదండి. ఇది వచ్చేసి మనకి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. లోపల 50 రూపీస్ టికెట్స్, అలాగే 100, 200 కూడా ఉన్నాయి. మేము 50 తీసుకుని ఫోన్స్ అవి లోపలికి ఎలా ఉండదండి, మనం బయటే ఫోన్స్ అవి ఇచ్చేయాలి. లోపలికి వెళ్ళిందంతా కూడా మనం చాలా బాగుంటుంది. లోపలైతే మొత్తం చాలా పెద్దది, చాలా ఎక్కువ దూరం కూడా నడవాలి. లోపలంతా ఒక ఉద్యానవనంలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. పక్షులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెల్ ఫోన్స్ అనేవి లోపలికి ఎలా లేదు కాబట్టి రేడియేషన్ అది ఉండదని పక్షులు కూడా ఎక్కువ ఉంటాయంటండి. అయితే టెంపుల్ బయట అనమాట ఇది, అంటే అవుట్ సైడ్ ఇటువైపు గేటు, కానీ మనం లోపలికి వెళ్ళింది ఇందాక నేను చూపించాను కదా అది. ఇక్కడైతే ఇలా ఉందండి. బయట చిన్న వినాయకులు వారు కూడా చిన్నది ఉంటుంది విగ్రహం అనేది. ఈ అమ్మవారి ఆలయం వచ్చేసి 100 ఎకరాల్లో విస్తరించి ఉందండి. 1500 కిలోల బంగారంతో 400 మంది శిల్పులు 6 ఏళ్ళు నిరంతరం అలా ఈ గుడిని కట్టారంటండి. 600 కోట్లతో ఈ ఆలయం అనేది నిర్మించారంటండి. చాలా బాగుంటుంది లోపల టెంపుల్ అయితే. చుట్టూ కూడా కోనేరులా ఉంటుంది అనమాట, అంటే వాటర్ మధ్యలో అమ్మవారు ఉంటారు. చాలా అందంగా ఉంటారు. టెంపుల్ కూడా చూడడానికి అసలు చాలా బాగుంటుంది. అయితే లోపలికి వీడియో లేదు కాబట్టి నేను ఇక్కడ వరకే వీడియో అనేది తీయగలిగాను. ఈ అమ్మవారి చుట్టూ ఉన్న కోనేరులో ఏంటంటే డబ్బులు అనేది కూడా వేస్తారండి. కాయిన్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కూడా చూశాను నేను వాటిలో. ఆ వాటర్లో అలా వేసేసి ఉన్నాయన్నమాట. అక్కడే మనకి అమ్మవారి అభిషేకం చేసిన జలం కూడా ఇస్తారు, అది కూడా తీసుకున్నాను. అలాగే అమ్మవారికి అభిషేకం మన చేతులతో చేయడానికి కూడా ఉంటుంది, దానికి టికెట్ ఉంటుంది. అది కూడా 50 రూపీస్ ఎంత అనుకుంటా. అది కూడా తీసుకున్నాం మేము. అమ్మవారికి అభిషేకం చేసాం. బంగారు విగ్రహానికి అభిషేకం మన చేతులతో స్వయంగా చేసే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుందేమో నాకు తెలిసి. అలా చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఎందుకంటే అలా టెంపుల్లో మనంతట మనం చేయడం అనేది చాలా అరుదు కదా, బాగా అనిపించింది.
అవన్నీ దర్శనం చేసేసుకుని తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. గోల్డెన్ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. దీని తర్వాత మేము వచ్చేసి జలకంఠేశ్వర్ దగ్గరికి వెళ్ళామండి. వేలూరు ఫోర్ట్. వేలూరు ఫోర్ట్ అంటే చాలా రాజుల కాలం నాటిది కదా, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము అక్కడి నుంచి అంటే దగ్గరగానే ఉంది మా రూమ్, అంటే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా దగ్గరే. చెప్పాను కదండి, ఆయనే మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి టెంపుల్కి అయితే వచ్చాము. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి 1500 కాలం నాటిది అనుకుంటా. అప్పుడు విజయనగర సామ్రాజ్యులు సదాశివరాయల కాలంలో లేదండి ఇది, ఆయన కట్టించారని అంటారు. నిజంగా అసలు శిల్పకళ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదనమాట. ఎంత బాగుందో అసలు టెంపుల్. అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం ఒకటి ఉంది, అది చాలా అరుదైందంటండి. అక్కడ కూడా శిల్పకళ ఎలాగైనా సరే విజయనగరం వాళ్ళ శిల్పకళ చాలా పేరు గలదు కదా, వాళ్ళ హయాంలో ఉంది. అయితే తర్వాత ఇది శతాబ్దాల పాటు ఈ టెంపుల్ అనేది మూసుకుపోయిందండి. ఫస్ట్ విజయనగర రాజుల తదనంతరం మరాఠీలు, నవాబులు, మహమ్మదీలు వీళ్ళందరూ కూడా పాలించారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతికి వచ్చిందంట. మహమ్మదీల కాలంలో ఏంటంటే ఇక్కడ శివలింగాలు ఇవన్నీ కూడా తీసేయడం అది జరిగిందంటండి. కొంచెం అవన్నీ టెంపుల్ అంతా పడగొట్టడం, లేదా ఇక్కడ కొన్ని కళా సంపద అంతా కూడా లండన్కి తరలించాలని చూడడం, ఇదంతా కూడా జరిగిందంట. బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇది వాళ్ళ ఆయుధాలు అవి సామాగ్రి అంతా పెట్టుకోవడానికి అన్నట్టుగా ఉంచారంట. అలాగే టిప్పు సుల్తాన్ని చంపిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ బంధించారంట. అలాగే శ్రీలంక చివరి రాజైన విక్రమరాజసింహ అతన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఇక్కడ అంటే ఇందులో ఒక 17 ఏళ్ళు అయితే బంధించి ఉంచారంటండి. ఇంకా మన ప్లేసులను ఏంటంటే వాళ్ళు కారాగారాల కింద అలాగా ఇంకా యూజ్ చేసుకునేవారు కదా. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఊరి వాళ్ళు పూజలు చేసుకుంటామని అంటే గవర్నమెంట్ అనుమతించలేదంట. తర్వాత కొంతమంది కలిసి కొంచెం మఠాధిపతులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కలిసి ఒక రోజు ఏంటంటే రహస్యంగా స్వామివారి అంటే శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట 2000 మందితో వచ్చి. ఇంకా తర్వాత ఇంకా పురావస్తు శాఖ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేసినా ఏమి లాభం లేకపోయిందంట. ఆ తర్వాత నుంచి మళ్ళీ శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారండి. ఒక కొన్ని శతాబ్దాల పాటు మూసుకుపోయి తర్వాత మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించాక పూజలు అయితే జరుగుతున్నాయి. జలకంఠేశ్వర చుట్టూ కూడా వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అంటే ఇలాంటి చారిత్రకమైన ప్లేసుల గురించి కూడా మన పిల్లలకి తెలియాలి ఖచ్చితంగా అనిపించింది నాకు. ఇంకా లోపల అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నారండి. ఈ అభిషేక జలం ఏంటంటే పక్క నుంచి దారిలో వస్తుంది కదా, అవి కొన్ని తీసుకొని మేము నెత్తిమీద చిలకరించుకున్నాము. అలాగే ఈ పక్కన వచ్చేసి ఈ చిన్ని బుజ్జి ఆవు ఉంది, దూడ. ఇది ఎంత బాగుందంటే చక్కగా దానికి పూజ చేస్తున్నారు, పసుపు కుంకుమ పెట్టి చేసి ఉంచారు. దానికైతే దండం పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ తెల్లదీపాలు ఎక్కువ వెలిగిస్తున్నారండి, కాలభైరవుడు కూడా ఉన్నారు. నేను మొత్తం మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మేము ఏం చేసామన్నది, అలాగే ఈ టెంపుల్ కోసం నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడైతే తెల్లదీపాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ తెల్లదీపం కూడా మా వారైతే వెలిగించారు. తర్వాత నేను ఇక్కడ దీపం వెలిగించాను అమ్మవారికి పక్కన. ఈ టెంపుల్ దగ్గర అభిషేకం జరుగుతుందండి, అలా పాలతో అలా చూస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది అభిషేకం జరుగుతున్నప్పుడు. అన్నీ కూడా అలాగా కలిసి వచ్చినాయి. జర్నీ ఏంటంటే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎండ పడ్డామనే మాట, కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి దర్శనాలు అన్నీ కూడా. ఇంకోండి ఇక్కడ శివలింగం ఉంది, వెనకాల కాలభైరవుడు ఉన్నారు. ఇక్కడే తెల్లదీపాలు బాగా వెలిగిస్తున్నారు, అలాగే కూష్మాండ దీపాలు కూడా వెలిగిస్తున్నారండి. ఇక్కడ స్వామివారికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగానికి లోపల అంతరాలయంలో స్వామివారు వేరున్నారు. అక్కడికి నేను ఫోన్ అది ఏం పట్టుకెళ్ళలేదండి, వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసాం మేమందరం. అన్ని చోట్ల కూడా క్యూ లైన్స్ ఎక్కువే ఉన్నాయండి. ఇక్కడ కూడా క్యూ లైన్ ఉంది. ఇక్కడ మేము కూడా టికెట్ తీసుకున్నాము. చెప్పాను కదండి తెల్లదీపం ఇది మా వారు వెలిగించారని. ఇంకోండి ఇలా అయితే ఉన్నాయి. అలాగే అభిషేకం చేయడానికి జలం కూడా అలా పెట్టేసి ఉంచారు. మనం అలా తీసుకుని 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది అనుకుంటా, అలా తీసుకుని మనం అవన్నీ చేసుకోవాలి. పర్వాలేదు ఇలాంటి ఫెసిలిటీస్, ఎందుకంటే బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అవ్వవు కదా, తెచ్చుకోవాలి కూడా అలా ఇలా అంటే. ఇలా టెంపుల్స్లో ఉన్నవి అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత చూశారు కదా ఈ రథం ఎంత బాగుందో అసలు. ఈ కళ్యాణ మండపం చూపించాను కదండి ఇందాక, ఆ శిల్పకళ అనేది చూశారు కదా, అది మన విజయనగర కాలంలోదన్నమాట, విజయనగర రాజుల కాలంలోది.
ఇంకా టెంపుల్ అంతా కూడా మీకు చూపించాను కదండి, చాలా బాగుంది. తర్వాత మేము బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నేను ఎక్కడున్నా ఈ కొబ్బరి మామిడి ముక్కలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకా ఇవన్నీ తీసుకుని బయటంతా చూసుకుని ఇప్పుడు మేము ఫోర్ట్ చూడడానికి వచ్చాము. ఇంకోండి వాటర్ చుట్టూ ఉంది ఇలా. ఎంత పకడ్బందీగా ఉందంటే అంత పకడ్బందీగా ఉంది. అసలు భలే టెక్నాలజీ అప్పుడు మాత్రం. అసలు ఇప్పుడేంటండి, ఇప్పుడు అంతా కృత్రిమ మీద, అప్పుడు అసలు మనిషి తెలివి ఇంకా చెప్పక్కర్లేదు. కోట చుట్టూ చాలా పకడ్బందీగా ఎవరు రాకుండా ఏర్పాట్లు చేస్తారు కదా, అలా చాలా బాగుంది. నేను హిస్టారిక్ ప్లేసెస్ బాగా ఇష్టపడతానని ఇంతకు ముందు కూడా చెప్పున్నానండి. నాకైతే బాగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక్క చోట మేము కొంచెం ఎండ పడ్డాము, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కదా, మిట్ట మధ్యాహ్నం, అందుకని కొంచెం ఎండ ఎక్కువ ఉంది. మనకన్నా వైజాగ్లో కన్నా ఇక్కడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయండి. చాలా వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇలా అయినా టూరిస్ట్ ప్లేసుల కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఫారినర్స్ కనిపించారండి. ఈ ప్లేస్లో కూడా ఫారినర్స్ ఉన్నారు, ఈ ఫోర్ట్ చూడడానికి వచ్చారు. నేను తిరుమల వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను, ఇక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా ఫారినర్స్ అయితే కనిపించారు. వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వచ్చారంటే నేను చివరి వీడియోలో చెప్తానండి. ఫారినర్స్ తిరుపతిలో కూడా ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మ్యూజియం ఉందండి లోపల, ఈ ఫోర్ట్ లోపలే ఈ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇవన్నీ కూడా పురావస్తు తవ్వకాల్లో దొరికినవంటండి. మొత్తం అన్నీ కూడా ఇలా మ్యూజియంలా పెట్టారు. మనకి ఇక్కడ కెమెరాకి కూడా ఎలా ఉంది, కెమెరా పట్టుకెళ్తే 100 రూపీస్ ఛార్జ్ అనమాట వీడియో రికార్డ్ చేసుకుంటే. లేదా నార్మల్ ఫోన్స్ పట్టుకెళ్తే కనుక 20 రూపీస్ ఎంత అనుకుంటే టికెట్. లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉంది 20. లోపలైతే ఇంకోండి ఇలా అయితే ఉంది మ్యూజియం అంతా. ఈ మ్యూజియంలో నేను కొన్ని చూశానండి. అంటే అప్పటి కాలంలో వస్తువులన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు కదా, అందులో ఒకటి ఉంది కామాక్షి అమ్మవారి దీపం. అది చూపిస్తాను. ఎంతలా ఉందంటే, అంటే ఇది ఏ నాటిదో అని అనిపించింది నాకు. ఏ నాటి నుంచో అమ్మవారి దీపాలు ఉన్నాయని అనడానికి ఇదొక సాక్ష్యం అనమాట. ఎక్కువగా చెన్నైలో ఎక్కువ వాడుకలో ఉండేది, తర్వాత మనందరం కూడా యూజ్ చేస్తున్నాం. ఇంకా మ్యూజియం అయితే చూశారు కదా. ఇంకా ఇదండి మొత్తం ఈ ఫోర్ట్, అలాగే ఆలయం మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఈ ఫోటోలో ఉంది. ఇవన్నీ ఏ కాలంలో దొరికినాయి అన్నది కూడా అక్కడ రాశారనమాట. నటరాజస్వామి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఈ మ్యూజియంలో వచ్చేసి. రాజుల కాలం నాటివి కదా, అవన్నీ కూడా ఇంకా అలా భద్రపరిచారు. అప్పుడు వాడిన వంట పాత్రలు అండి కొన్నివి. నేను చెప్పాను కదండి కామాక్షి అమ్మవారి దీపం చూశారు కదా, ఎంత పురాతనమైందో అసలు, చాలా పురాతనమైనది. అప్పుడు వాడిన కొన్ని పూజా వస్తువులు కానీ, చిన్న సరస్వతి అమ్మవారు అనమాట, 1 ఇంచు విగ్రహం అనుకుంటా, చిన్న కృష్ణుడు, కృష్ణయ్య బొమ్మ, ఇంకా అప్పుడు వాడిన వస్తువులన్నీ కూడా అనమాట. ఇవన్నీ నంది విగ్రహం, ఇవన్నీ పగిలిపోయినాయి. అంటే వాళ్ళు తవ్వకాల్లో బయటపడతాయి కదండి, అవన్నీ ఇవి.
చూసారు కదా, చాలా అరుదుగా కనిపించే వస్తువులు ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ ఉన్నామండి. కొంచెం నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్గానే ఉంటాయని చెప్పాను కదా, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసారు ఇవన్నీని. బయట కూడా చాలా శిలలు ఉన్నాయన్నమాట బయట అంతా కూడాని. అలాగే బ్రిటిష్ వాళ్ళకి యూజ్ చేసినవి కూడా కొన్ని బయట ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు, ఇవి అప్పుడు వాడిన కత్తులు అనమాట. ఇంక ఇక్కడ లంబాడీ డ్రెస్సు ఇవన్నీ అప్పుడు యూజ్ చేసినవే, అవన్నీ కూడా అప్పుడు ఇవి ఉండేవి కదండి బుర్ర కథలు, ఆ డ్రెస్ అనుకుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మట్టి విగ్రహాలు అనమాట ఇవన్నీ. అలాగే కొన్ని రాతి విగ్రహాలు, మట్టి విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. ఇంక ఇది వచ్చేసి మంగళగిరి పట్టు చీర అనుకుంటా. ఈయన ఫోటో కూడా పెట్టారు, బ్రిటిష్ అధికారిది. ఇంకా వాళ్ళ ఆత్మకథల్లో కొన్ని రాసుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు అనేవి బయటపడినట్టున్నాయి. మనవి చాలా, అంటే మన ఇండియాకి సంబంధించిన కొంచెం పాత విషయాలన్నీ కూడా. ఇదేంటో చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. మంచి కార్వింగ్తో ఎంత బాగున్నాయో కదండి అవన్నీ, చాలా యాంటిక్ పీసెస్ అన్నమాట. ఇంకా అప్పుడు బయటపడిన విగ్రహాలండి ఇవన్నీ కూడా. ఒక విగ్రహానికైతే ఇంకోండి తల వరకు కొంచెం లేదు, అది కూడా అలా పెట్టారు. ఇదిగోండి బ్రిటిష్ వాళ్ళు వాడిన, వాళ్ళు ఆయుధాగారం కింద చేసుకున్నారు కదా అప్పుడు, వాటికి సంబంధించినవి కూడా కొన్ని ఇలా బయట పెట్టారు. మొహమ్మదీల కాలంలో ఇంకా ఈ టెంపుల్ అనేది ధ్వంసం చేశారు. మొహమ్మదీల తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది, తర్వాత వాళ్ళు ఇలా యూజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ పరమశివుడే ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టించుకుని మళ్ళీ పూజలు అయితే అందుకుంటున్నారు. ఎలాగైతేనే మళ్ళీ పాత వైభవం అనేది మళ్ళీ తిరిగి వచ్చిందండి ఈ వేలూరు ఫోర్ట్కి అయితే మాత్రం. ఇంకా మేము చూసారు కదా, ఫస్ట్ అయితే సిరిపురం చూసుకున్నాము, లక్ష్మీ అమ్మవారిని, తర్వాత వేలూరు వచ్చి ఫోర్ట్ చూసుకుని జలకంఠేశ్వర్ కూడా చూసుకున్నాము. ఇంకా దాని తర్వాత కొంచెం టైం ఉంది, అందుకని ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత తమిళనాడులో షాపింగ్ చేయకపోతే బాగోదు కదా. మా హోటల్కి కొంచెం దగ్గరగా ఉంది ఇది, అందుకని ఇక్కడికైతే వచ్చాము. పాచియప్ప సిల్క్స్ అనమాట. ఇక్కడైతే నేను శారీస్ అయితే తీసుకున్నాను. నేను లాస్ట్లో మీకు షాపింగ్ ఏం చేశాను అన్నది చూపిస్తాను. 200 నుంచి కూడా శారీస్ అనేవి ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి. ఇంకాసేపు చేద్దామంటే ఈయన చేయనివ్వరు కదా, షాపింగ్ టైం అయిపోతుందని చెప్పి తీసుకువెళ్ళిపోయారు. మొత్తం ఈ మాల్ వచ్చేసి 6 ఫ్లోర్లతో ఉందంట, 6 ఫ్లోర్స్ అంట.
నేను ఓన్లీ 2 ఫ్లోర్స్ వరకు వెళ్ళాను అంతే. మనకేమో ఇష్టంగానే ఉంటుంది ఎన్ని ఫ్లోర్స్ అయినా సరే తిరిగి చూడాలని. నాకైతే ఇష్టంగానే ఉంటుందండి షాపింగ్. కొన్నా కొనకపోయినా చూసి అటు ఇటు ఏదైనా నచ్చితే తీసుకోవాలని అనిపిస్తుంది, లేదా అలా చూడాలని అనిపిస్తుంది. కానీ ఈయనకి పేషెన్సీ ఉండదు షాపింగ్ అంటే ముందు. అంతే కదా, అది ఎక్కడైనా కామనే. వాళ్ళకేమో తమిళం వచ్చు, నాకేమో తెలుగు వచ్చు. ఎలాగోలాగ ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి మేనేజ్ చేసేసి ఏదో చిన్న షాపింగ్ అయితే చేసేసానండి పిల్లలతో కలిసి. కొన్ని శారీస్ అయితే నాకు ఎందుకో తక్కువ ప్రైస్‌లాగా అనిపించినాయండి. బాగానే ఉన్నాయి, రీజనబుల్ రేట్స్ అనిపించినాయి. అయితే చెప్పాను కదా, 2 శారీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడి నుంచి. ఈ శారీల కోసం అడిగాను. ఇప్పుడు బాగా ఎక్కువ సిల్వర్ జరీతో వస్తున్నాయి కదా, కానీ ఇంకా అంత టైం లేదని ఇంకొచ్చేసాను. తర్వాత మేము మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకున్నామండి ఆర్యాస్. ఫుడ్ అయితే బాగానే ఉంది. దీని తర్వాత మాకు ట్రైన్ వచ్చేసి 2:30కి అనుకుంటా కాట్పాడి జంక్షన్కి వచ్చేసాం. మళ్ళీ మేము కాట్పాడి జంక్షన్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్ అయితే ఎక్కాము. తిరువన్నామలై ఇక్కడికైతే మేము బయలుదేరాము. ఈ గ్యాప్లోనే నాకు ట్రైన్లో మన సబ్స్క్రైబర్ కనిపించారు, గుర్తుపట్టారనమాట. అడిగారు శ్రీనిధిస్ హోమ్ ఇదేనా అని చెప్పి. వరంగల్ నుంచి కూడా వాళ్ళు కూడా ఇలా తిరుమల, అరుణాచలం అలాగే కంచి కూడా పెట్టుకున్నారంట. నేను కొంచెం పెద్ద పిల్లలు, నాకైతే ఆవిడకైతే ఇంకా చిన్నపిల్లలండి, 2 అమ్మాయిలు. ఎంత క్యూట్గా ఉన్నారు అసలు, ఇంకా చిన్నపిల్లలు. ఆవిడ కూడా ఇలా మేనేజ్ చేస్తూ జర్నీ చేయడం అంటే ఇన్ని చోట్లకి ఇంకా గ్రేట్ చెప్పాలంటే. అసలు పలకరించారు, బాగా మాట్లాడారండి. తర్వాత కాసేపు అలా ట్రైన్లో మాట్లాడుకున్నాము ఒక 10-15 నిమిషాలు, అంటే దిగే ముందనమాట. తర్వాత మేము తిరువన్నామలై అయితే వచ్చేసామండి. తిరువన్నామలై వచ్చిన తర్వాత మేము 4:30 అయింది. మేము అక్కడ 2 o'clock ఎక్కాము కదా, ఇక్కడ 4:30 ఎంతో అయింది. ఇక్కడ మేము వచ్చేసి రూమ్ వచ్చేసి కంఫర్ట్ ఇన్ తీసుకున్నామండి. ఈ రూమ్ రెంట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పాలంటే, కానీ తప్పదు కదా, టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్. అలాగే రూమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 3,500 పడిందండి. 1 డేకి రెంట్ వచ్చేసి 3,500. ఫుల్ సెక్యూరిటీతో ఉంది హోటల్ అంతా కూడా. బాగుంది రూమ్కి. అంటే మేము టెంపుల్కి దగ్గరగా తీసుకోవాలని అనుకున్నాము, ఎందుకంటే మేము నైట్ దర్శనం ఒకటి, మార్నింగ్ దర్శనం ఒకటి పెట్టుకుంటున్నామని అనుకున్నాము. కాబట్టి దగ్గరగా ఉంటేనే బెటర్, మళ్ళీ దూరంగా ఉంటే అటు ఇటు తిరగడానికి ఇబ్బంది పిల్లలతో అని చెప్పి దగ్గరగా అయితే తీసుకున్నాము. ఈరోజైతే వీడియో ఇదేనండి, ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో నేను మిగిలిన విషయాలు అనేవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే వ్యూస్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. అదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్కారం.